మన హీరో పేరు రింటారో టసముగి అండ్ మన హీరోయిన్ పేరు కౌరుకో వాగురి. సో ఇంకా మనం స్టోరీలోకి వెళ్తే మన హీరో తన పక్క సైడ్ ఉన్న ఒక బిల్డింగ్ని చూస్తూ అలా ఉంటాడు. ఆ కర్టెన్స్ వెనకాతల ఏముంది, ఆ స్కూల్ బిల్డింగ్ లోపల ఏముంది అని అలా చూస్తూ ఉంటాడు. మా స్కూల్ పక్కన ఉన్న ఆ బిల్డింగ్ అంత బ్రైట్గా ఉంది, అసలు ఆ బిల్డింగ్ కర్టెన్స్ వెనకాతల ఏముంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే ఈ క్లాసెస్ తొందరగా అయిపోతే బాగున్ను అని అనుకుంటూ ఉంటాడు లాస్ట్ బెంచ్లో కూర్చొని. ఆ తర్వాత నెక్స్ట్ డే మన హీరో స్కూల్కి వెళ్తూ ఉంటాడు. అదే టైంలో మన హీరో ఫ్రెండ్స్ని వేరే స్కూల్ బాయ్స్ అయితే ఏడిపిస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారంటే, మీరే పర్పస్ మీద మా జోలికి వచ్చారు, అంతేకాని మేము మిమ్మల్ని ఏం చేయలేదు అని అంటే, అప్పుడు ఆ బాయ్స్ ఏమంటారంటే, మీ స్కూల్లో ఒక జైంట్ అబ్బాయి ఉన్నాడంటగా, వాడు మా స్కూల్లో ఉన్న ఒక జూనియర్ని ఏడిపించాడు. సో ఎక్కడున్నాడు వాడు, మేము వాడికి మా కృతజ్ఞతలు చెప్పాలి అని అంటారు. అప్పుడు మన హీరో ఫ్రెండ్ అది రింటారో అనేటప్పటికి మన హీరో ఆ బుల్లీస్ వెనకాతల నించొని అయితే ఉంటాడు. అందులో ఆ ఇద్దరు అబ్బాయిలు వెనక్కి తిరిగేటప్పటికి మన హీరో ఆ అబ్బాయిల వెనకాతలో ఉంటాడు. మన హీరో లుక్స్ అండ్ ఆ హైట్ చూసి ఆ ఇద్దరు అబ్బాయిలు కూడా భయపడి అక్కడి నుంచి పారిపోతారు. అండ్ మన హీరో అక్కడి నుంచి తన ఫ్రెండ్స్తో కలిసి స్కూల్కి వెళ్ళడం అయితే స్టార్ట్ చేస్తాడు. అండ్ వాళ్ళు వెళ్ళే దారిలో వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తారు. అప్పుడు మన హీరో నిన్న నైట్ ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది, అందులో ఒక అబ్బాయిని ఆ అమ్మాయి అయితే కొట్టింది అని చెప్పి అంటాడు. అయితే నేను ఆ అబ్బాయిని ఓదార్చడానికి తన దగ్గరికి వెళ్ళాను, తను అలా ఒంటరిగా ఉండడం ఇష్టం లేక వాడు నన్ను చూసి వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు అని చెప్పి తన ఫ్రెండ్స్కి చెప్తాడు. అప్పుడు తన ఫ్రెండ్స్, నీలాంటి ఫేస్ని చూసి వాడు పారిపోవడంలో తప్పు లేదు, నువ్వేదో చంపేస్తావో లేదంటే ఏదో చేస్తావో అని భయపడి ఉంటాడు అని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. అండ్ వాళ్ళు వెళ్ళే దారిలో వాళ్ళు స్కూల్కి రీచ్ అవ్వగానే ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ పక్క నుంచి పాస్ అయ్యి వెళ్తారు. అండ్ అందులో ఒక అమ్మాయి ఒక స్కార్ఫ్ పడిపోతుంది. అండ్ హీరో ఫ్రెండ్ ఆ స్కార్ఫ్ని ఆ అమ్మాయికి ఇవ్వడానికి తీసి, ఇది మీదేనా, పడిపోయింది అంటాడు. అండ్ మిమ్మల్ని చూస్తే నాకు భయంగా ఉంది, ఆ స్కార్ఫ్ ఎప్పుడైతే నువ్వు ముట్టుకున్నావో అప్పుడే దాని వాల్యూ పోయింది, దాన్ని పాడేయని ఆ అమ్మాయి అంటుంది. అండ్ అది చూసి ఆ అబ్బాయిలు అక్కడి నుంచి ఆ స్కార్ఫ్ పడేసి వెళ్తారు. అండ్ అప్పుడు మనకి చెప్తారు, చిడోరి హై అండ్ కియోకో ప్రైవేట్ అకాడమీ అని 2 స్కూల్స్ ఉన్నాయి. ఆ కియోకో ప్రైవేట్ అకాడమీలో జస్ట్ హానరబుల్ గర్ల్స్, అంటే ఎవరైతే రిచ్ అమ్మాయిలు ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రమే ఆ ప్రైవేట్ స్కూల్లో అయితే ఉంటారు. అండ్ ఇంకోవైపు చిడోరి హైలో మూర్ఖులు అబ్బాయిలు ఎలాంటి వాళ్ళంటే అందరూ కూడా బుల్లీస్ లాంటి వాళ్ళు అండ్ రచ్చ లేపే అబ్బాయిస్ మాత్రమే ఈ చిడోరి హైలో ఉంటారు. సో వీళ్ళు అలా మాట్లాడుతూ ఉండగా మన హీరో తన మనసులో అనుకుంటాడు, అలాంటి మహారాణులకి మనతో మాట్లాడడం ఇష్టం ఉండదు అని. అండ్ అప్పుడు మన హీరో అనుకుంటూ ఉంటాడు, మా క్లాస్ బాయ్స్ కానీ మా స్కూల్ బాయ్స్ కానీ ఆ అమ్మాయిలతో అసలు ఇంటరాక్ట్ అవ్వరు, ఒకవేళ నా గ్రాడ్యుయేషన్ అయిపోతే నాకు ఇటువైపు వచ్చే అవసరం కూడా ఉండదు అని అనుకుంటూ ఉంటాడు. అంతలోపు మన హీరో ఫ్రెండ్, మనం ఈరోజు ఈవినింగ్ కొరియోకోకి వెళ్దామా అండ్ అక్కడ మనం ఫన్ చేద్దామని అంటాడు. అండ్ అప్పుడే మన హీరో ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది, నీడ్ యువర్ హెల్ప్ ఎట్ అవర్ పేస్ట్రీ అని చెప్పి. అండ్ అప్పుడు మన హీరో, నాకు ఈరోజు పని ఉంది, ఈరోజు రాలేను అని చెప్తాడు. అప్పుడు తన హీరో ఫ్రెండ్, నీకు ఏమైనా గర్ల్ ఫ్రెండ్ దొరికిందా అంటే, నోరు మీరా మూర్ఖుడా అని చెప్పి మన హీరో అంటాడు. అండ్ దెన్ మన హీరో ఆ రోజు ఈవినింగ్ అక్కడ తన పేస్ట్రీకి అయితే వెళ్తాడు. తను పేస్ట్రీ ఉందని తన స్కూల్లో కానీ తన ఫ్రెండ్స్కి కానీ ఎవరికి తెలీదు. అండ్ తన ఫ్యామిలీ మొత్తం ఆ పేస్ట్రీని రన్ చేస్తూ ఉంటుంది. అండ్ ఎప్పుడైనా వర్కర్స్ లేనప్పుడు రింటారోనే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అండ్ రింటారో అక్కడికి వచ్చిన వెంటనే, నా హెల్ప్ ఎందుకు, అయినా నాలాంటి వాడిని చూసి ఎవరు మాత్రం ఈ పేస్ట్రీకి వస్తారు మన షాప్కి అని అంటాడు. అండ్ ఆ తర్వాత, మనకి ఇక్కడ వర్కర్స్ ఎవరు లేరు, నువ్వే ఈరోజు హెల్ప్ చేయాలి అని చెప్పి అంటారు. అయినా మనకి ఈరోజు ఒక్క కస్టమరే ఉన్నారు, ఆ కస్టమర్కి మనం డెలివరీ చేయాలి కాబట్టి ఫుడ్ నువ్వు వెంటనే కిచెన్లోకి వెళ్ళి మనకి నాకు హెల్ప్ చేయి అని చెప్పి రింటారో సిస్టర్ అంటుంది. అండ్ మన రింటారో డ్రెస్అప్ అయ్యి అసలు ఎవరు ఆ కస్టమర్ అని చూద్దామని చెప్పి ఆ కస్టమర్ని చూస్తాడు. అండ్ ఆ కస్టమర్ ఒక అందమైన అమ్మాయి. సో మన రింటారో తన దగ్గరికి వెళ్ళి తన వైపు చూడగానే వెంటనే తనని చూసి దగ్గడం స్టార్ట్ చేస్తుంది. అండ్ మన రింటారో తనకి వాటర్ ఇస్తాడు. అండ్ మన రింటారోని చూసి అక్కడి నుంచి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
అండ్ మన రెంటారో తినొక్క అమ్మాయే ఇంత ఫుడ్ తిందా అని అనుకుంటూ ఉంటాడు. అండ్ అలాగే తిని నన్ను చూసి భయపడి వెళ్ళిపోయింది అని చెప్పి తన మనసులో అనుకుంటాడు. అండ్ అంతలోపు అసలు ఆ అమ్మాయి ఎవరో అనుకునేలోపు తన సిస్టర్ తనకి ఇలా చెప్తుంది. తన పేరు వరోగి-సాన్. తను ఇక్కడికి మంత్లీ ఒకసారి కానీ 2 సార్లు కానీ వస్తూ ఉంటుంది. తన వల్లే మనకి ఇంకా ప్రాఫిట్స్ అనేవి నడుస్తున్నాయని చెప్తూ ఉంటుంది. అని చెప్పిన తర్వాత తను భయపడి వెళ్ళిపోయినట్టుంది. నా వల్లే తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అని అంటాడు. తనేమి నీ వల్ల వెళ్ళిపోలేదు, ప్రతిదానికి నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోవడం ఆపు అని తన సిస్టర్ అంటుంది. అండ్ ఆ తర్వాత ఒకవేళ తను నా వల్ల ఇక్కడికి రావడం మానేస్తుందేమో అంటే తను రావడం మానేసినా నేను తను ఏదో అలా కాంటాక్ట్ అయ్యి వచ్చేలా చేస్తాను అని చెప్పి తను సిస్టర్ అంటుంది. అండ్ మన రెంటారో తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ స్కూల్లో కూడా అందరితో సరిగ్గా మాట్లాడడం మానేస్తాడు. అండ్ తను చిన్నగా ఉండడంతో తను ఏమైనా హై స్కూల్ అమ్మాయి తనకన్నా చిన్నది ఏ స్కూల్లో ఉంటుందో వెతికి తనకి ఎలాగైనా అపాలజీ చెప్పాలి అనుకుంటూ ఉంటాడు. అండ్ ఒకరోజు తనే మళ్ళీ తన రెస్టారెంట్కి వస్తుంది. అండ్ తన సిస్టర్ తను వచ్చింది అని చెప్పి మన రెంటారోకి చెప్తుంది. మన రెంటారో తన దగ్గరికి వెళ్దామని చెప్పి తన దగ్గరికి వెళ్తాడు. అండ్ అప్పుడు తను నేను నీకు ట్రీట్ ఇద్దామనుకుంటున్నాను, నువ్వు నా దగ్గర నుంచి ట్రీట్ తీసుకోవాలి అని ఆ అమ్మాయి అంటుంది. అలాగే రెంటారో అండ్ తను కూర్చొని ఉంటారు. అండ్ రెంటారోని కేక్ ఆఫర్ చేసి కేక్ తినమంటుంది. ఆ రోజు నేను అలా వెళ్ళిపోయినందుకు నన్ను క్షమించు, ఎందుకంటే నేను ఆ రోజు ఫస్ట్ టైం నన్ను ఒక అబ్బాయి అలా చూడడం, నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడడం, నేను నిన్ను చాలాసార్లే చూశాను, నేను నీ లుక్స్ చూసి భయపడలేదు అని చెప్పి తను అంటుంది. అప్పుడు మన రెంటారో తన మనసులో ఎలా అనుకుంటాడు, తను ఎన్నిసార్లు వచ్చినా కూడా నేను ఒక్కసారి కూడా చూడలేదు. అండ్ ఇప్పటి వరకు అందరూ కూడా నా ఫేస్ చూసి నా లుక్స్ చూసి అందరూ నన్ను చూసి భయపడేవారు. కానీ తిను మాత్రం ఎప్పుడైతే నేను నీ కళ్ళలో కళ్ళు పెట్టి చూశానో అప్పుడు నా హార్ట్ స్పీడ్గా పరిగెట్టిందని చెప్తుంది. ఇప్పటి వరకు అందరూ నా లుక్స్ చూసి నన్ను బిల్డ్ చేసేవారు, అందరూ నా లుక్స్ చూసి నన్ను దూరం పెట్టేవారు అని రెంటారో తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అండ్ అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత రెంటారో చీకటి పడింది, నేను నిన్ను రైల్వే స్టేషన్ వరకు దింపుతాను అని చెప్పి అంటాడు, ఎస్కార్ట్ చేస్తానంటాడు. అండ్ వగరుగి కూడా తనని రమ్మంటుంది. అండ్ తనని రైల్వే స్టేషన్ దగ్గర దింపిన తర్వాత వగరుగి తనకి థ్యాంక్స్ చెప్తుంది రెంటారోకి. అండ్ రెంటారోకి థ్యాంక్స్ చెప్పి నేను ఎప్పుడూ కూడా నీ లుక్స్ చూసి నేను భయపడలేదు, నిజంగా నన్ను నమ్ము అని చెప్పి అంటుంది. అండ్ రెంటారో అక్కడి నుంచి వచ్చేస్తాడు. వచ్చేసి రూమ్లో కూర్చొని తన పాస్ట్లో అందరూ తనని ఎలా చూశారు, తిని ఎలా చూసిందని చెప్పి ఆలోచిస్తాడు. అండ్ అప్పుడు తన సిస్టర్ వచ్చి తన కేక్ బ్యాగ్ని ఇక్కడే మర్చిపోయింది, నువ్వు తనకి ఇంటి దగ్గర తనని స్టేషన్లో దింపావు కదా, తీసుకెళ్ళి ఈ కేక్ బ్యాగ్ని తనకి తొందరగా ఇచ్చేసిరా అని అంటుంది. అండ్ అప్పుడు మన రెంటారో తన వెనకాతలా వెళ్దామని చెప్పి తన దగ్గరికి ఆ కేక్ బాక్స్ ఇవ్వడానికి వెళ్తాడు. అండ్ రెంటారో వెళ్ళేటప్పటికి ఇద్దరు బాయ్స్ ఎప్పుడైతే స్టార్టింగ్లో మనకి ఇద్దరు బుల్లీస్ని చూపించారో ఆ బాయ్స్ తనని ఆ అమ్మాయిని అబ్యూస్ చేస్తూ ఉంటారు. అండ్ అది రెంటారో సైడ్ నుంచి చూస్తూ ఉంటాడు. నువ్వు రెంటారోతో గర్ల్ ఫ్రెండ్గా ఉన్నావా, వాడిని చూసావా, వాడి ఫేస్ చూసావా, అలాంటి వాడితో ఎవరైనా సరే డేటింగ్లో ఉంటారా, నువ్వు నాకు తెలిసిన వాళ్ళని అడిగాను, వాడు ఒక పెద్ద అగ్లీ బాయ్, ఎప్పుడూ ఒక బ్యాచ్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు, అలాంటి వాళ్ళతో నువ్వు డేటింగ్ చేస్తున్నావా అని అంటాడు. నువ్వు ఎప్పుడైనా తనతో మాట్లాడావా అని చెప్పి వగరుగి అంటుంది. తను ఎలాంటి వాడో నాకు తెలుసు, తను చాలా మంచివాడు అని చెప్పి వగరుగి అంటుంది. అప్పుడు మన రెంటారో అది అంతా వింటూ ఆలోచిస్తూ ఉంటాడు. వాడు చెప్పింది తప్పేం కాదు, అందుకే నన్ను కలిసే వాళ్ళు కూడా అందరూ డిఫరెంట్ అయిన వాళ్ళు కలుస్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటాడు. అండ్ ఇప్పటి వరకు మా ప్లాన్లో నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని నేను యూజ్ చేసుకుందామని అనుకున్నాం, కానీ నువ్వు మాకు కోపం తెప్పిస్తున్నావని వగరుగిని కొట్టబోతాడు. అప్పుడు మన రెంటారో వెళ్ళి అడ్డుపడతాడు. అడ్డుపడి ఇప్పుడు మీ కసి తీరిందా అని చెప్పి వాళ్ళ వైపు ఒక టెర్రిఫిక్ లుక్ ఇస్తాడు. అండ్ అక్కడి నుంచి వాళ్ళిద్దరూ కూడా సారీ చెప్పి పారిపోతారు. అండ్ అప్పుడు మన వగరుగి రెంటారోకి హెడ్కి గాయం అవుతుంది, తను గోడని గుద్దుకుంటాడు. ఎప్పుడైతే ఆ అబ్బాయి మన రెంటారోని పంచ్ చేస్తాడో, ఆ అమ్మాయిని పంచ్ చేయడానికి ట్రై చేసినప్పుడు మన రెంటారో అడ్డుపడతాడో తను మన రెంటారోని పంచ్ చేస్తాడు. అండ్ రెంటారో హెడ్ వెళ్ళి గోడకి గుద్దుకుంటుంది, దానివల్ల రెంటారో హెడ్ బ్లీడ్ అవుతూ ఉంటుంది. దాన్ని మన వగరుగి తుడిసి తనకి
ఫస్ట్ ఎయిడ్ అయితే చేస్తుంది. నువ్వు ఎందుకని అడ్డుపడ్డావు అని చెప్పి కట్ట అంటుంది. నా వల్లే నువ్వు ఈ సమస్యలు ఇరుక్కున్నావని రింటారో చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ రింటారో వగరోగిని నా వల్లే నువ్వు ఇదంతా నా తప్పే, నా వల్లే నువ్వు వీళ్ళ వల్ల ఇలా ఇబ్బంది పడాల్సి వచ్చింది అని చెప్పి వగరుగిని అంటాడు. నువ్వేమి తప్పు చేయలేదు, వాళ్ళు కావాలని అలా చేశారు అని చెప్పి వగరుగి అంటుంది. అండ్ ఆ తర్వాత వగరుగి థ్యాంక్స్, నువ్వు నన్ను ఇలా హెల్ప్ చేసినందుకు అని చెప్పి అంటుంది. నువ్వు నన్ను ఎస్కార్ట్ చేసి నన్ను సేవ్ చేసినందుకు థ్యాంక్స్ అని మన రింటారోకి థ్యాంక్స్ చెప్తుంది. అండ్ తను వెళ్తూ ఇలా అంటుంది, ఇప్పుడు మనం మళ్ళీ కలుద్దాము, మళ్ళీ కలిసినప్పుడు నేను ఖచ్చితంగా బేకరీకి వస్తాను అండ్ మనం ఇద్దరు కలిసి కేక్ తిందాం ఆఫ్ కోర్స్ అంటుంది. అండ్ నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, నీ హెడ్ బాగానే ఉంది కదా అంటే మన రింటారో బాగానే ఉంది, టేక్ కేర్ అని చెప్పి అక్కడి నుంచి తన ఇంటికి బయలుదేరుతాడు. అండ్ అప్పుడు వగరుకి నేను దారిలోనే ఉన్నాను, నేను బాగానే ఉన్నాను అని చెప్పి కాల్ చేసి చెప్తాడు. అండ్ ఇలాగా అయిన తర్వాత కొన్ని నెక్స్ట్ డే మన రింటారో తన స్కూల్లో ఉండగా ఆ కర్టెన్స్ ఓపెన్ అవ్వడం చూస్తాడు. తన పక్క స్కూల్ కొరియూకిలో కర్టెన్స్ అనేవి ఫస్ట్ టైం ఓపెన్ అవ్వడం చూస్తాడు. అండ్ ఎవరు ఓపెన్ చేస్తున్నారు అని చూస్తే అక్కడ ఉండేది మన వగరుగి. ఏంటి తిని ఉండడం ఏంటి అని చెప్పి మనవాడు షాక్ అవుతాడు. అండ్ వెంటనే వీళ్ళ క్లాస్ కర్టెన్స్ అయితే క్లోజ్ చేసేస్తాడు. ఇలా మనకి ఎపిసోడ్ 1 అయితే ఎండ్ అవుతుంది, చాప్టర్ 1 అయితే ఎండ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోకి టార్గెట్ 100 లైక్స్ వెంటనే చేసేస్తే ఈ వీడియో చాప్టర్ 2 అనేది ఖచ్చితంగా చేస్తాను. So thank you guys for watching this video and hope you guys doing well. Signing off.